హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? మొన్న వైజాగ్ వీడియో ఒకటి పెట్టాను. దానికి అనుసంధానంగా ఈ వీడియో చేస్తాను అనమాట. అక్కడ చూపించిన ప్లేస్లో భాగంగానే ఈ చర్చ్ కూడా ఉందన్నమాట. ఇది ఎప్పుడో ఈ ప్లేస్ అంతా చూస్తుంటే మీకు అర్థమయ్యే ఉంటుంది. ఎక్కడంటే వైజాగ్ పోర్ట్ ఉంటుంది కదా, దానికి దగ్గరలో అనమాట. ఇటు పక్క చూస్తే దాన్ని ఏమంటారంటే బొగ్గు అనమాట. బొగ్గు వాటన్నిటితో ఇది షిప్స్ లోకి వాటిని ఇచ్చేయటానికి ఆ పక్కన బొగ్గు లాంటిది ఉంటుంది. ఆ ప్లేస్ కూడా మీకు చూపిస్తాను. అయితే ఈ చర్చ్ గురించి మీకు చెప్పాలి. ఇదేంటంటే రోమన్ క్యాథలిక్ వాళ్ళది చర్చ్ అనమాట. ఈ చర్చ్ కట్టడానికి ఒక 54 years పట్టిందంట. అంటే నేను కనుక్కున్నాను ఇక్కడ అడిగి. వీళ్ళు ఏమన్నారంటే ఇక్కడ చర్చి కట్టడానికి 1850 నుంచి 1904 సంవత్సరం దాకా ఈ చర్చి కన్స్ట్రక్ట్ చేస్తా ఉన్నారంట. కాకపోతే ఈ చర్చి ఇప్పటికి కూడా చెక్కు చెదరలేదు. దాదాపు చూస్తున్నాం కదా, ఇప్పుడు 120 years అవుతా ఉంది. కానీ ఈ చర్చ్ లోపల ఈ కన్స్ట్రక్షన్ కానీ, చక్కగా ఈ స్తంభాలు కానీ, ఆ పైన ఫ్రేమ్స్ కానీ, ఎవ్రీథింగ్ చాలా బాగుంది. దీన్ని సబ్స్క్రైబర్స్కి చూపించాలని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాను గైస్. ఎంత బాగుందంటే నేను కూడా ఇక్కడ ప్రశాంతంగా కాసేపు కూర్చొని మనసులో అలా ప్రేయర్ చేశాను. చక్కగా దేవుణ్ణి తలుచుకున్నాను. థ్యాంక్ గాడ్, ఇలా రావటానికి మంచిగా అవకాశం ఇచ్చావని చెప్పేసి ఆ దేవుణ్ణి తలుచుకున్నాను. మీకు కూడా ఎంత అద్భుతంగా ఉందంటే లోపల చూడండి, ఇక్కడికి చాలా మంది వచ్చి ప్రేయర్లు చేసుకుంటున్నారు. మంచిగా మనసులో ఆ దేవుణ్ణి తలుచుకుంటా ఉన్నారు. చూస్తున్నాం కదా, అక్కడ ఒక బాబు నీళ్ళు వేసాడు. ఇట్లా చాలా మంది. ఓవరాల్ గా నేను చెప్పాలనుకున్నది ఏంటంటే ఈ చర్చి, ఈ ప్లేస్ చాలా బాగుంది. ఎంత అద్భుతంగా తీర్చిదిద్దారంటే డిజైన్స్ కానీ, పెయింట్స్ కానీ, పైన అదంతా చాలా అద్భుతంగా అనిపించింది నాకు. చూడండి ఫ్రెండ్స్, ఈ చర్చ్ గురించి మీరు కూడా మీ యొక్క అభిప్రాయాన్ని దీని అంతటిని మీరు కామెంట్ రూపంలో రాయండి. నేను కూడా తెలుసుకుంటాను. దీని పక్కనే పోర్టుకి పక్కన బొగ్గుతో గుట్టలుగా ఉన్న ఆ ప్లేస్ కూడా చూపిస్తాను. అది డే అండ్ నైట్ వ్యూ. ఓకేనా గైస్? ఇది పోర్ట్ ఏరియాకు ఒకవైపు బొగ్గు నిల్వలు ఉన్న ఈ ప్లేస్ అన్నమాట ఇది.
అదే ప్లేస్ నైట్ అయితే ఎలా ఉంటుందో లైటింగ్లో ఇలా ఉంటుంది అనమాట. సేమ్ మనం చూసిన ప్లేసే. సో ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు గాయస్, అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ముఖ్యంగా లైక్ చేయండి. మీరు ఇచ్చే చిన్న లైక్ అనేది మాకు చాలా పుష్ బటన్గా ఉంటుంది. చాలా సపోర్ట్ చేస్తున్నారు, చూస్తున్నారు. మీ అందరికీ ధన్యవాదాలు. ఇంకా చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు ఒక చిన్న లైక్ ఇస్తే కనుక మాకు కూడా చాలా హ్యాపీగా ఉంటుంది, మేము ఎంతో కష్టపడి చేసినందుకు. ఓకేనా గాయస్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాచింగ్.